మనం ఒక వీడియో పెట్టించుకున్నాం. గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన గౌరవనీయ కలెక్టర్ బదాం సంతోష్ గారికి, అదేవిధంగా డాక్టర్ సునీల్ చౌదరి ప్రజా గారి ఎంబీఏ కేసీసీ గారు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి గారికి, హర్షమయ్య గారికి, ఏటీఎం జీఎస్టీ వారి ఆధ్వర్యంలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభంగా హైకోర్టు గారికి స్వాగతం సుస్వాగతం. తర్వాత సైన్స్ ల్యాబ్ ప్రారంభమవుతూ జరుగుతుంది. స్వాగతం సుస్వాగతం. కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం జరుగుతుంది. I'm taking care of everything. They have given us. బాబు ఈనాటి ఈ సభా అన్ని ఆడేవాళ్ళు. కానీ నేను ఎక్కువ టైం తీసుకోను. నా ప్రియమిత్రుడు హనుమంత్ రెడ్డి, అట్లే రవి, రాజశేఖర్ వీళ్ళంతా కూడా సునీల్ గారిని వారి సార్ కొంచెం సార్ గారు సుమర్ ఉపాధ్యాయులు సన్మానిస్తున్నారు. నేర్చుకోవాలి. అలా నేర్చుకునే అవకాశం మనకు ఎలా వస్తుంది? ఈ కంప్యూటర్స్ అంటే మన ప్రపంచంలో ఏమవుతుంది, ఎక్కడేమవుతుంది, ఇంకా ఈ సబ్జెక్ట్ మీద ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పారా, మన టీచర్లు చెప్పారు, టీచర్ అయినా డౌట్స్ అడుగుతూ ఉండాలి. అలా కాకుండా ఇంకా తెలుసుకోవాలి అంటే అలాంటి నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చేది కంప్యూటర్. కాబట్టి మీరు కంప్యూటర్స్ ని సద్వినియోగం చేసుకోవాలి, మంచిగా చదువుకోవడానికి ఉపయోగించుకోవాలి. కంప్యూటర్లో ఇంకేమేం చేయొచ్చు? సినిమా చూడొచ్చా? చూడొచ్చా? చూడొచ్చు. కానీ చూద్దామా? తలుపుతున్నారు కొందరు చూద్దామని. కానీ అవి సినిమాలు చూడడానికి కాదు, మీకు ఇక్కడ ఏర్పాటు చేసింది దేనికి? చదువుకోవడానికి. మన చదువు యొక్క ఉద్దేశం ఏంటి? మంచి చెడు అనేది తెలుసుకోవడానికి. ఏది మంచి ఏది చెడు. మీరు విద్యార్థులు అంటే విద్యని అర్జించేవాళ్ళు కాబట్టి మీరు చదువు మీదనే, ఇక్కడ స్కూల్కి వచ్చినప్పుడు కేవలం చదువు మీదనే ధ్యాస పెట్టాలి. ఆ కంప్యూటర్స్ ని కూడా ఓన్లీ చదువుకి మాత్రమే ఉపయోగించుకోవాలి. అది అప్పుడే దానికి సార్థకత. అలాగే మీరందరూ ఇక్కడ అందరూ చెప్పారు. ఒకరు కలెక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, ఒకరు హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నారు, ఒకరు రేడియాలజిస్ట్ ఉన్నారు, ఒకరు న్యాయమూర్తి ఉన్నారు, న్యాయవాది ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కదా. ఇలాగా
ఒక న్యాయమూర్తి కావాలంటే, న్యాయమూర్తి అంటే మీకు తెలియదు, ఒక జడ్జ్ కావాలంటే ఎవరైనా అనుకుంటున్నారా ఇక్కడ జడ్జ్ కావాలని? చేతులెత్తండి. అయ్యో ఉన్నారు. ఓ వెరీ గుడ్. ఇంజనీర్లు ఇద్దరు ముగ్గురే ఉన్నారు. సరే, మంచి క్రీడాకారులు ప్లేయర్స్, క్రికెట్ మ్యాచ్, క్రికెట్. గుడ్ గుడ్. సో ఇవన్నీ కూడా కావాలి అంటే చదువు మీద శ్రద్ధ కావాలి. ఏ హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ. ఓ బాడీ మంచిగా హెల్తీగా ఉంటేనే మనకి హెల్తీ మైండ్ ఉంటుంది, చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరందరూ ఇక్కడ ఇంత మంచి విశాలమైన మైదానం ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. మంచి టీచర్లు ఉన్నారు మీకు చెప్పడానికి, ఆడించడానికి. ఆడండి, మంచి ఆరోగ్యం పొందండి. మంచి శరీర ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పొందుతూ మంచిగా చదువుకొని మంచిగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ. తెలుసు మీకు ఎవరికి చెప్పలేదా ఎందుకు వచ్చామో ఇక్కడికి? ఎందుకు వచ్చాము? కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేసుకోవడానికి వచ్చాం. చేతులెత్తండి. చూసారు. సో మీకు అందరికీ కంప్యూటర్ ఆన్ చేయడం ఎట్లా వచ్చా? ఓ వెరీ గుడ్. అంటే ఎలా ఉంటుంది కంప్యూటర్? స్కూల్లో కంప్యూటర్ లేదు, మీ ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో చూసుంటారు కదా. సో అది లేకుండానే మీకు కంప్యూటర్ ఆన్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి అని తెలిసినప్పుడు కంప్యూటర్ మీ స్కూల్లో మీరు ఉపయోగించుకునేటట్టుగా ఉంటే ఇంకెంత బాగుంటుంది కదా. దాంట్లో మీరు ఇంకా మంచిగా చదువుకుంటున్నారు, పుస్తకాల్లో చదువుకుంటున్నారు, పుస్తకాల ద్వారానే చదువుకోవాలి. అందులో ఉన్న విషయాల్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, పుస్తకంలో లేని విషయం కూడా మనం తెలుసుకోవాలి అంటే అప్పుడు మనం కంప్యూటర్ యొక్క హెల్ప్ తీసుకోవాలి కదా. సో ఆ విధంగా మనకి ఇక్కడ మీ స్కూల్లో 10 కంప్యూటర్లు ఇచ్చి మీకందరికీ కంప్యూటర్ ద్వారా విద్య అని నేర్చుకోవడానికి సహకారం ఇస్తూ ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేయడానికి వచ్చిన శ్రీ సునీల్ చౌదరి గారికి మనందరం ముందు థ్యాంక్స్ చెప్దామా? కమ్ ఆన్, క్లాప్స్. ఏంటో తెలుసా మీకందరికి? ఏం పేరు? మన రాష్ట్రం పేరు తెలంగాణ, మన ఊరి పేరు నాగర్ కర్నూలు. సో మనకి మన దేశం, రాష్ట్రం, ఊరు మన అన్ని తెలుసు. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన పెద్దలు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? అమెరికా నుంచి వచ్చారు. సో వారు కూడా భారతీయుడే, కానీ వారు అమెరికాలో స్థిరపడ్డ మన భారతదేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ మర్చిపోకుండా నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో అక్కడ చదువుకున్నానో ఆ రాష్ట్రం, అక్కడ నేను మా తరఫున అంటే వారు ఒక్కరే కాదు, అక్కడ అమెరికాలో తెలుగు డాక్టర్స్, గ్రాడ్యుయేట్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా మనకి ఇక్కడ కంప్యూటర్స్ ఇవ్వడానికి వచ్చారు. సో మనం ఏం నేర్చుకోవాలి? వాడు కంప్యూటర్స్ ఇచ్చారనేది ఒక్కటే కాకుండా వారి యొక్క తల్లిదండ్రుల పైన ప్రేమ, దేశం మీద ప్రేమ ఏ విధంగా అయితే చూపిస్తున్నారో, తన తోటి భారతీయుల పైన ఎట్లయితే ప్రేమ చూపిస్తున్నారో మనం కూడా రేపు పెద్ద అయిన తర్వాత అలాగే మనం మన దేశానికి ఇవ్వాలి అనేది మనం నేర్చుకోవాలి. అవునా కాదా? పిల్లలు వినట్లేదు, వింటున్నారా? సరే అయితే నేను ఒక కథ చెప్పనా మీకు. కథ, సైన్యాధికారి వెళ్తున్నట్ట, ఆయన ఒక గుర్రంని పట్టుకొని తీసుకొని అలా వెళ్తూ ఉన్నాడు. మధ్యలో ఒక నది వచ్చింది, నది దాటాలి. ఆ గుర్రాన్ని తీసుకొని నది దాటాలి. ఆ నది లోతు ఎంతో తెలీదు, దాటగలుగుతానా లేదని తెలీదు. ఏం చేయాలి? అటు ఇటు చూసారు, ఎవరు కనిపించలే. అలా చూస్తే ఒక చిన్న అబ్బాయి ఇక్కడ కూర్చున్నాడు కదా, అలాంటి అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయిని పిలిచి, బాబు ఈ నది లోతు ఎంత, నీకేమని తెలుసా అని అడిగాడట. ఆ అబ్బాయి నాకు తెలీదు అన్నాడు. తెలీదు అనలేదు, చూశాడు, తల గోక్కున్నాడు. ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. అంటే కాదు, ఈ నది దాటగలుగుతానా, నేను ఈ గుర్రం తీసుకొని వెళ్ళగలుగుతానా అన్నాడు. అంటే అబ్బాయి ఆయన దిక్కు ఇట్లా పైకి కిందికి ఇలా చూసి గుర్రం కాళ్ళు అని చూసి ఈజీగా దాటుతావు పో అన్నాడు. అంటే సరేలే అని చెప్పి నది దాటుతున్నాడట. దాటుతూ ఉంటే సగంలోకి వెళ్ళేసరికి ఏమైంది, నీళ్లు చాలా వచ్చేసాయి, ఇక్కడ దాకా వచ్చేసాయి. అప్పుడు అర్థమైపోయింది, నేను నా నది దాటలేను, మునిగిపోతాను అనుకుని ఎట్లో అట్లా మళ్ళీ వెనక్కి వచ్చేసాయి.
వెనక్కి వచ్చి వెతికాడు ఆ అబ్బాయి ఎక్కడున్నాడని. ఆ అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయిని అడిగాడు, ఏంటి ఎలా చెప్పావు, నన్ను దాటగలవన్నావు కదా, ఇక్కడ ఎలా తెలియంటే నాకేం తెలుసు ఎంత లోతుందో, నువ్వు పెద్దవాడివి కదా, కానీ మరి నువ్వు అలా ఎందుకు చెప్పావు, దాటగలుగుతావు అని చెప్పావు, నీకు తెలియదని చెప్పాలి కదా అంటే ఆ అబ్బాయి నాకేం తెలుసు, రోజు నాకు బాతులు ఉన్నాయి, బాతులు ఈజీగా అక్కడ దాటుతాయి, ఇటు వచ్చేస్తాయి, అవి దాటినప్పుడు నువ్వెందుకు దాటలు, ఇంత పెద్దోడివి కదా, నువ్వు దాటగలుగుతావు కదా అనుకున్నాను అని చెప్పాడంట. అంటే ఆ బాబు చెప్పింది తప్పు కాదు, కరెక్టే, కానీ ఆ బాబుకి ఎంత తెలుసో అంతలోనే చెప్పాడు. మనం కూడా మనకు ఎంత తెలుసో అంతలోనే ఉంటే సరిపోతుందా? కాదు, ఇంకెవరైనా ఎలా ఉండాలి, మనం ఇంకా లోతుగా తెలుసుకొని చెప్పాలి ఎవరికైనా చెప్పినప్పుడు. అంటే మన దగ్గర ఉన్న పుస్తకాల్లో ఉన్న చదువు ఎంత ఉందో అంతే నేర్చుకుంటే సరిపోదు. చెప్పిన పాఠాలు, వాళ్ళు చెప్పిన సంస్కారము, వాళ్ళు చెప్పిన మా సౌశల్యం, మా నేర్పిన సౌశల్యము, ఆ విధంగా నేర్పినందుకు ఈరోజు మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఉపాధ్యాయులు చెప్పిన విధంగా నడుచుకొని మీరు కూడా మాలాగా మేము ఈరోజు స్టేజ్ మీద కూర్చున్నామంటే మీరు కూడా రేపు ఈ స్టేజ్ మీద ఎక్కాల. మీరు కూడా ఈ స్టేజ్ మీద ఒక హైకోర్టు జడ్జిగా, ఒక మున్సిపల్ మ్యాజిస్ట్రేట్గా, ఒక కలెక్టర్గా, ఒక న్యాయవాదిగా, ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక బ్రిటిష్ లైబ్రరీ హెడ్గా, రకరకాల ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక ఫీల్డ్ ఎన్నుకుని ఆ ఫీల్డ్లో మీరు ఆరుతేరి ముందుకు పోవాలి. ఆ విధంగా ముందుకు పోయి ఈ స్కూలు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు చదువుతో పాటు భగవద్గీత, రామాయణ, మహాభారతాల్లో నేర్చుకోవాలి. మిగతా ఏ కమ్యూనిటీ ఉంటే అక్కడ అంటే మతం ఉంటే ఆ మతం సంబంధించిన పుస్తకాలు చదవాలి. దాంట్లో మంచి విషయాలు చాలా ఉంటాయి. అదేవిధంగా భగవద్గీతలో కూడా మంచి శ్లోకం ఉంది. మనం ఏంటంటే మనం ప్రయత్నం చేస్తాం, కష్టపడతాం, కానీ ఒక్కోసారి ఫలం లభించవచ్చు, ఫలం లభించకపోవచ్చు. కాబట్టి దాన్ని ఈక్వల్ సమభావంతో చూడాలి. ఫలం లభించినా ఫలం లభించకపోయినా సమత్వభావంతో చూస్తే మనకు ఎటువంటి టెన్షన్స్ ఉండవు, ఎటువంటి ఆలోచన దాంట్లో ఉండవు, టెన్షన్స్ గురికాం. కాబట్టి ఒకసారి బాగా టెన్షన్స్ గురవుతున్నప్పుడు ఫలించాలని ఆలోచిస్తున్నప్పుడు కృష్ణుడు ఒక ఆలోచన స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయనతో కన్సల్ట్ చేసి, హనుమంతరెడ్డి గారితో కన్సల్ట్ చేసి, ఎక్కడ బాగుంటుంది, అచ్చంపేటలో బాగుంటుందా, నాగర్ కర్నూలులో బాగుంటుందా, ఇట్లా అంతా చేసి ఇక్కడ 600 స్టూడెంట్స్ స్ట్రెంత్ ఉంటుంది. అంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఎక్కువ హెల్ప్ అవుతుంది కదా, ఎక్కువ మందికి సేమ్ ఒక లైబ్రరీ పెడితే అలా నాగర్ కర్నూలు ఎంపిక జరిగింది. ఇక అక్కడి నుంచి కలెక్టర్ గారి సహకారం, అందరు హెడ్ మిస్ట్రెస్ సంస్థ, స్కూల్ హెడ్ మిస్ట్రెస్ సహకారంతో ఇది చేయడం జరిగింది అనమాట. సో ఇట్లా విద్య ఇవ్వడము అంటే ఈ రోజుల్లో రెగ్యులర్ క్లాసెస్ ఎట్లాగో జరుగుతున్నాయి, కాకపోతే వరల్డ్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఇక్కడ కూర్చొని మీకు ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో నేర్చుకోవచ్చు, అలాగే అమెరికాలో ఏం జరుగుతుందో ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ మీకు నాలెడ్జ్ లోకి వస్తుంది అనమాట. సో అది రావాలంటే ముందు బేసిక్ కంప్యూటింగ్ స్కిల్స్ రావాలి. సో బేసిక్ కంప్యూటింగ్ స్కిల్స్ నేర్చుకుంటే తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా ఈ CV రాసుకోవడానికి, లేకపోతే ఈవెన్ ఒకవేళ బిజినెస్ చేసినా మీరు ఒక ఎక్సెల్ షీట్, అకౌంటింగ్ ఎట్లా చేయాలి, అకౌంటింగ్ డాక్యుమెంటేషన్ ఎట్లా చేయాలి, అట్లాగే ఒక అప్లికేషన్ రాయాలంటే ఎట్లా రాయాలి, అట్లాగే ఒక ఈమెయిల్ రాయాలంటే ఎట్లా రాయాలి, ఇవన్నీ కూడా దీని ద్వారా బేసిక్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇది ఉంటుంది అనమాట. సో ఇకపోతే ఎందుకు చేస్తున్నాము అని అంటే, ప్రతి మనిషి మనం మానవ సేవ మాధవ సేవ అనుకొని చేయాలి. యాజ్ ఎ డాక్టర్గా కానీ ఒక సమాజంలో కానీ ఆ ఒక ఆశయంతో ఇట్లాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ ఇప్పటికి 5 స్కూల్స్ చేశాం అనమాట, డిఫరెంట్ స్కూల్స్. నిన్న కూడా వికారాబాద్ లో ఒక గురుకుల్ స్కూల్ డిజిటలైజేషన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి, అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇట్లాగే ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అనమాట. ఇకపోతే పిల్లలకి ఒక చిన్న సందేశం, పేరెంట్స్ ని ఉపాధ్యాయుల్ని ఎప్పుడు మర్చిపోకూడదు, ఎప్పుడు రెస్పెక్ట్ చేయాలి. ఎక్కడున్నా సరే మనం వాళ్ళ వల్లే మనం ఈ స్థితికి రాగలుగుతాం. సో మనం ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఒకటి ఉండాలి మనకు. అంటే సొసైటీకి తిరిగి ఇచ్చేయడం అనమాట. మనం ఇవ్వగలిగినంత, మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంతో కొంత. ఇప్పుడు ఒకవేళ మీరు ఫోటోగ్రాఫర్ అయ్యారంటే వచ్చి ఫోటోగ్రఫీ చేయడం స్కూల్కి, అలాగే కంప్యూటర్ అయితే కంప్యూటర్ క్లాసులు చెప్పడం, అట్లాగే ఒక జర్నలిస్ట్ అయితే ఇది స్కూల్ గురించి రాయడం, అట్లా ఏదో ఒక రకంగా వెనక్కి ఇవ్వాలి సమాజానికి. సో ఆ సందేశం ఇస్తూ ముగిస్తాం.